నాని విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ. అతన్ని పార్టీ నుంచి గెంటేసి చారిత్రక తప్పు చేశామా? కేశినేని నాని అలా చేస్తారనుకుంటే ఇలా అయ్యిందేమిటి? మన ప్లాన్ ఇలా ఎలా బెడిసికొట్టింది? ఎందుకిలా జరిగింది అనే ఆలోచనలో పడ్డారు చంద్రబాబు. కేశినేని నాని 10 ఏళ్లుగా ఎంపీగా ఉన్నారు. మంచి పేరు ఉంది. అవినీతి రహిత ఎంపీగా గుర్తింపు. దేశవ్యాప్తంగా ఎంతో కొంత పేరు ఉంది నానికి. దీనికి తోడు విజయవాడలో సామాజిక వర్గం పరంగా ఆటోనగర్ కార్మికుల పక్షపాతిగా పేద వర్గాలకు దగ్గరగానే ఉన్నారు నాని. లోకేష్ చేస్తున్న కొత్త రాజకీయం వల్ల ఏకంగా కేశినేని నానిని పక్కకు తప్పించి చిన్నీని తెరపైకి తెచ్చారు. దీంతో బయటకు వచ్చాడు నాని. చంద్రబాబు అనుకున్నట్లు బీజేపీలోకి, జనసేన పార్టీలోకి వెళ్లలేదు. ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. నాని వైసీపీలోకి వెళ్లటాన్ని జీర్ణించుకోలేకపోవటం ఒకటైతే, టీడీపీ అనుకున్నట్లు టీడీపీ గీసిన స్కెచ్ ప్రకారం నాని బీజేపీలోకి లేదా జనసేన పార్టీలోకి వెళ్లాల్సి ఉంది. అనూహ్యంగా వైసీపీలోకి వెళ్లటంతో ఇప్పుడు నానిని వదులుకొని తప్పు చేశాం, చిన్నిని నమ్ముకొని చిన్నాభిన్నమయ్యాం అంటూ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు. కేశినేని నానిని వైసీపీలోకి తీసుకురావటం వెనక చాలా వేగంగా పావులు కదిలాయి. రాత్రికి రాత్రి ఎంపీ విజయసాయిరెడ్డి నాని ఇంటికి వెళ్లి చర్చలు జరపటం, ఆ వెంటనే జగన్తో మీటింగ్ ఏర్పాటు చేయటం, గంట సాగిన మీటింగ్లో నాని హామీలకు గ్రీన్ సిగ్నల్ లభించటం విశేషం. ఇప్పటికీ విజయవాడ విషయంలో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఫార్ములాతో ముందుకు వెళ్తున్న జగన్ కేశినేని నాని ఎంట్రీతో తన ప్లాన్ను పక్కాగా అమలు చేసినట్లు అయింది అంటున్నారు. కేశినేని నాని ఎంపీగా బరిలోకి దిగితే రాజధాని ప్రాంతాలు కొన్ని ఆయన పరిధిలోకి వస్తాయి. అక్కడంతా చంద్రబాబు సామాజిక వర్గం వాళ్లు. అలాంటి చోట అదే సామాజిక వర్గానికి చెందిన నాని ఎంట్రీ ఇవ్వటంతో ఇప్పుడు టీడీపీ ఓట్లు అన్నీ చీలిపోనున్నాయి. ఇది వైసీపీకి ప్లస్ కానుంది. ఈక్వేషన్స్ ఇలా ఉండటంతో ఇప్పుడు ఊహించని పరిణామంతో చంద్రబాబు అసహనంగా ఉన్నారట. వైసీపీలోకి నాని వెళతారని ఊహించలేదని బీజేపీ, జనసేన పార్టీలోని టీడీపీ అనుకూల లాబీయిస్టులు ఈ విషయంలో విఫలం అయ్యారని, బీజేపీ లేదా జనసేన పార్టీలు వెంటనే స్పందించి చర్చలు జరిపి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని, బీజేపీ, జనసేన పార్టీ వ్యవహారాలు కూడా నేనే దగ్గరుండి చూడాలంటే ఎలా అంటూ చిరుపురులాడారంట చంద్రబాబు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా బెజవాడ రాజకీయం అంటే ఇది అంటున్నారు. 2 రోజుల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. టీడీపీ బోర్లా పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యంలోకి వచ్చింది కేశినేని నాని ఎంట్రీతో.